సో కర్నూలు బస్సు అగ్ని ప్రమాదానికి గురైనటువంటి ప్రధాన కారణమైన వ్యక్తి శివశంకర్. ఎవరైతే బైకర్ ఉన్నాడో ఆ బైకర్ కి సంబంధించి మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్టీవీ చేతుల ఎక్స్క్లూజివ్ గా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. మీకు ఆ ఫుటేజ్ చూపిస్తాను. ఇక్కడ బైకర్ శివశంకర్ ముందుగా బైక్ ని ఢీకొనడం మూలంగానే బస్సు ఇంతటి అగ్ని ప్రమాదానికి గురైంది. అయితే ఆ బైకర్ మద్యం మత్తులో ఉన్నాడట. ఆ విజువల్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మీరు విజువల్ చూడండి. విజువల్ లో కనిపించినటువంటి ఈ వ్యక్తే శివశంకర్. సో ఆ శివశంకరే మద్యం మత్తులో ఎగ్జాక్ట్ గా ఇక్కడ మీకు టైమింగ్ చూపిస్తాను చూడండి. ఈ వ్యక్తి శివశంకర్. సో శివశంకర్ అనే వ్యక్తి ఇక్కడ టైమింగ్ చూస్తే 2 గంటల 23 నిమిషాల సమయానికి 2 గంటల 23 నిమిషాల సమయానికి ఎగ్జాక్ట్ గా ఆయన ఒక పెట్రోల్ పంప్ ఆ ప్రమాదానికి అంటే ఒక 20 నిమిషాల ముందు ఓ పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టించడానికి వచ్చాడు. ఈయన బైకర్ శివశంకర్. ఎగ్జాక్ట్ గా ఇదే ఆ బైక్ ఇదే. నా ప్రత్యక్ష సాక్షి హరీష్ చెప్పిన విధంగా అది చాలా ఓల్డ్ బైక్ అని చెప్పాడు. కనీసం హెడ్ లైట్ కూడా లేదు. మీరు చూడండి, ఆ బైక్ హెడ్ లైట్ కూడా లేదు. హెడ్ లైట్ లేదు, ఇండికేటర్ వేసి నడుపుతూ ఉన్నాడు. ముందు భాగంలో హెడ్ లైట్ కూడా అది విరిగిపోయింది. హెడ్ లైట్ కనిపించినది ఇక్కడ మొత్తం కూడా. ఇది చాలా ఓల్డ్ బైక్. ఈయన శివశంకర్ పల్సర్ బైక్ అని. సో నా ప్రత్యక్ష సాక్షి చెప్పింది కూడా ఇదే. సో 2 గంటల 23 నిమిషాల సమయానికి వచ్చండి. 2 గంటల 23 నిమిషాల సమయానికి ఈయన పెట్రోల్ పంప్ లోకి వచ్చి పెట్రోల్ ఫిల్ చేసుకోవడం కోసం వచ్చాడు. కానీ ఇక్కడ పెట్రోల్ పంప్ ఆ సమయానికి పెట్రోల్ ఫిల్ చేసే వారంతా కూడా నిద్ర మాత్రం ఉంటారు, పడుకొని ఉంటారు. సో వారి కోసం ఒక కాసేపు బైక్ అలా పక్కన పెట్టేసి మళ్ళీ కాసేపు అలా వెళ్తాడు. వెళ్ళి అలా తూగుతూ చూడండి, ఆయన తూగుతూ ఉన్నాడు. అలా తూగిసలాడుతూ మధ్య మత్తులో తూగిసలాడుతూ ఉన్నాడు. కాసేపట వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి మళ్ళీ వచ్చాడు. వచ్చి రాగానే బైక్ పై వింత చేస్తాడు. బైక్ ని ఒంటి చేత్తో ఇలా తిప్పేశాడు. బైక్ ని ఒంటి చేత్తో ఇలా తిప్పేసి బైక్ ని మళ్ళీ అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోయాడు. ఎగ్జాక్ట్ గా 20 నిమిషాల ముందు ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగింది 2 గంటల 40 నిమిషాల సమయానికి. ఒక 20 నిమిషాల ముందు ఇది ఆయన సిచ్యువేషన్. మద్యం మత్తులో ఉన్నాడు. మీరు చూడండి, చాలా క్లియర్ గమనిస్తూ ఉంటే ఇద్దరు ఉన్నారు. అయితే ఇక్కడ రెండో వ్యక్తి ఎక్కడున్నారనే తెలియదు. మధ్యలో ఎక్కడ డ్రాప్ చేసి వదిలేసి వెళ్ళిపోయాడా, ఏం జరిగింది తెలియదు. అయితే ఇక్కడ శివశంకర్ సంబంధించినటువంటి ఈ మృతదేహాన్ని కూడా గుర్తుపట్టలేని సిచ్యువేషన్ లో ఉందట. అక్కడ గుర్తుపట్టలేని పొజిషన్ చూడండి. ఇక్కడ ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి వచ్చేసి చూడండి ఒంటి చేత్తో ఈ విన్యాసాలు ఎవరు చేస్తారు? ఈ విన్యాసాలు ఎవరు చేస్తారు? మధ్య మత్తులో తూగుతున్నటువంటి ఇక్కడ వచ్చే సమయం కూడా మళ్ళీ రిపీట్ చేస్తాను వీడియో. మీరు చూడండి మళ్ళీ. ఎస్ చూడండి, అదిగో బైక్ చూసారు కదా, బైక్ ఎట్లా స్టంట్ చేస్తూ వెళ్తున్నాడు అనేది. సో తూగుతూ అలా ఊగుతూ తూగుతూ వచ్చి అలా ఒంటి చేత్తో బైక్ ని తిప్పేసి పల్సర్ బైక్. ముందు హెడ్ లైట్ కూడా లేదు. హెడ్ లైట్ లేని బైక్ ఇండికేటర్ తో వెళ్తున్నాడు. ముందు ఇండికేటర్, వెనకాల ఇండికేటర్స్ కూడా లేవు. చూడండి అదిగో ఇక్కడ టైర్ మార్క్స్ కూడా ఉన్నాయి. బైక్ ని తిప్పేసుకొని సడన్ గా బ్రేక్ వేస్తూ స్టంట్లు చేస్తూ వెళ్తున్నాడు. సో బస్సు ప్రమాదానికి ప్రధాన కారణమైనటువంటి ఒక యాక్సిడెంట్, బైక్ యాక్సిడెంట్. ముందుగా బస్సు బైక్ ని ఢీకొనడం. అయితే ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ గా అక్కడ సంఘటనలో కూడా ఆ బస్సు బైక్ ని ఎలా ఢీకొనింది, బైక్ ని తప్పించబోయి ఢీకొన్నాడా, ఏం జరిగింది అనేది ఆ విజువల్ కనుక ఉంటే మనకు పసిగట్టే వాళ్ళ మనకు తెలిసేది. లేదా ఆ బస్సు కూడా ఆ సమయంలో డాష్ బోర్డ్ కెమెరా ఉందో లేదో, ఒకవేళ ఉన్నా కూడా అగ్ని ప్రమాదంలో అది పూర్తిగా ధ్వంసం అయిపోయింది తెలియదు. కానీ ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ముందుగా బైక్ యాక్సిడెంట్ కావడం. ఆ బైక్ ఇదే, ఆ వ్యక్తితోనే శివశంకర్. 20 నిమిషాల ముందు పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ ఫిల్ చేయడం కోసం వచ్చి ఆ బంక్ దగ్గర బైక్ స్టంట్ చూడండి. బైక్ కి హెడ్ లైట్ లేదు, అదిగో ఇక్కడ చూడండి. సో ఇక్కడ అర్థమవుతుంది చాలా క్లియర్ గా మద్య మత్తులో ఉన్నాడనేది. సో మద్య మత్తులో ఉన్న శివశంకర్ ఆ బస్సు ప్రమాదానికి ముందుగా కారణమయ్యాడు. 20 నిమిషాల ముందు జరిగిన సంఘటన ఇది. మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. కిషోర్, సో ఇక్కడ చాలా క్లియర్ గా మద్య మత్తులో ఉన్నాడు శివశంకర్ అర్థమవుతోంది. అది కనుక మనకు ఆ బస్సు యాక్సిడెంట్ జరిగిన సంఘటనలో సీసీటీవీ విజువల్ కనుక ఉంటే ఎగ్జాక్ట్ గా తెలిసి ఉండేది మనకంటే అక్కడ ఏం జరిగింది. ఆ సీసీటీవీ విజువల్ ఉంటే బైక్ను తప్పించబోయి బస్సు దాన్ని ఢీకొన్నాడా, ఇంకేదైనా జరిగింది అర్థమైపోయి. లేదా బస్సుకు డాష్ బోర్డ్ కెమెరా ఉన్నా కూడా కొంత మనం అర్థమయ్యేది. కానీ పూర్తిగా అగ్నికి ఆవుత అయిపోయింది కాబట్టి డాష్ బోర్డ్ కెమెరా ఉన్నా కూడా ఏం ఫలితం లేదు. సో శివశంకర్ మద్యం మత్తులో మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. ఏదైతే నిన్న కర్నూలులో కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైనటువంటి ఘటనకు ముందు ఏదైతే బైకర్ ఎవరైతే శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే తను యాక్సిడెంట్కి ముందు అంటే ప్రమాదానికి అరగంట ముందు తను ఓ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి పెట్రోల్ పట్టించుకునేందుకు వెళ్ళాడు. ఆ క్రమంలో వెనక వైపు కూడా ఓ వ్యక్తి మరో వ్యక్తిని వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ పెట్రోల్ పట్టించుకున్నటువంటి సమయంలో కూడా ఎవరు అంటే అప్పుడు గాఢ నిద్రలో ఉంటారు. ఎందుకంటే అది తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా గాఢ నిద్రలో ఉంటారు. కాబట్టి ఆ గాఢ నిద్రలో ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి
ఎవరు కూడా పలకకపోవడంతో అక్కడ అతను చేస్తున్నటువంటి విన్యాసాలను ఒకసారి మనం ప్రధానంగా అక్కడ గమనిస్తే అతను బైక్ను ఇలా తిప్పి చేత్తో అంటే విన్యాసాలు చేస్తూ కూడా బైక్ను తిప్పడం, అదేవిధంగా ఆ తర్వాత బైక్ను కూడా నడుపుతున్న తీరు ఒకసారి మనం గమనిస్తే ఖచ్చితంగా అతను మద్యం సేవించాడన్నటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఆ మద్యం మత్తులోనే తను జాతీయ రహదారిపై ప్రయాణించారు. ఆ ప్రయాణించే క్రమంలోనే ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఒక రకంగా బైక్ను కూడా ఈడ్చుకెళ్ళినటువంటి అంటే దానికన్నా ముందు పూర్తిగా మద్యం మత్తులు ఎవరైతే బైకర్ శివశంకర్ పూర్తి స్థాయిలో మద్యం మత్తులో ఉన్నారనడానికి ప్రధాన సాక్ష్యం ఏదైతే మనకు లభ్యమైనటువంటి ఆర్టీవీకి ప్రత్యేకించి లభ్యమైనటువంటి సీసీ ఫుటేజ్ని ఆధారంగా చేసుకుంటే సీసీ ఫుటేజ్ చూస్తే ఖచ్చితంగా తను మద్యం సేవించే బైక్ నడిపారు. అయితే వెనుక ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు, ఆ వ్యక్తి ఎవరు అన్నటువంటి విషయం పైన కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ బైక్ వెనక ఉన్న వ్యక్తిని ఎక్కడ వదిలిపెట్టారన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరా తీసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి సాధారణంగా ట్రావెల్స్ లో డ్రైవర్లు అంటే సెకండ్ యాక్టివ్ డ్రైవర్గా ఉంటారు కాబట్టి వాళ్ళు డ్రైవింగ్ చేస్తారన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా దర్యాప్తు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే డ్రైవర్ కూడా లైసెన్స్ అంటే తప్పుడు లైసెన్స్ అంటే తప్పుడు పత్రాలను ధృవీకరించే తప్పుడు పత్రాలతో అతను లైసెన్స్ తీసుకున్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఏదైతే బైకర్ ఉన్నాడో బైకర్ అరగంట ముందు అంటే ప్రమాదానికి అరగంట ముందు ఒక్కసారి గెట్ బ్యాక్ చేయగలిగిన కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ దాంట్లో ప్రధానమైనటువంటి అనుమానాలు ఏంటంటే 3 డౌట్స్ నాకు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరి మైండ్ లో కూడా మెదులుతున్న డౌట్స్ ఇవి. కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా రామ్ ప్రసాద్ రెడ్డి రవాణా శాఖ మంత్రిగా ఉంటే రామ్ ప్రసాద్ రెడ్డి ఆ బైకర్ ని బాధితుడిగా చూస్తామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అంటే బస్సు వెళ్ళి బైక్ ని ఢీకొంటే బైకర్ అప్పుడు బాధితుడు అవుతాడు. సో బాధితుడిగా చూస్తామని చెప్పిన మాట మొదటి మాట రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడితే, ఆ తర్వాత హోంమంత్రి అనితానేమో బైకర్ కి సంబంధించి బైక్ రైడర్ ని దోషిగా చూపించారు. ఇక్కడ తను మాట్లాడిన మాటలో దోషిగా మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత ఎస్పీ ఏమో ప్రెస్ మీట్ లో పడిపోయినటువంటి బైక్ పై నుంచి బస్సు డ్రైవర్ బస్సుని ఎక్కించినట్టుగా చెప్తున్నాడని చెప్పి ఎస్పీ మాట్లాడుకొచ్చాడు. దీంట్లో మనకు 3 మాటలు భిన్నంగా వినబడుతున్నాయి. కాబట్టి డౌట్ 1. సో డౌట్ 1 ఏంటంటే బైక్ ఎదురుగా వచ్చిందా, ఎదురుగా వచ్చి ఉంటే కనుక ఢీకొనగానే బైక్ ఎగిరి పడుతుంది కానీ బస్సు కిందకి వెళ్ళదు. ఆ వ్యక్తి కూడా ఎగిరి పడతాడు. ఒకవేళ ఎదురుగా వచ్చినా కూడా ఒకవేళ 4 లైన్ హైవే ఉండి 2 లైన్ హైవే కనుక ఉంటే ఎదురుగా వచ్చిన రాంగ్ రూట్లో వచ్చిన వెహికల్ అయినా కూడా అది ఒక వైపు నుంచి వస్తుంది కానీ మధ్యలో నుంచి రాదు. ఇప్పుడు బస్సు ఎక్కడైతే అగ్ని ప్రమాదానికి గురైందో ఎగ్జాక్ట్ గా మిడ్ లైన్ పైనే ఆ స్ట్రెచ్ లైన్స్ మిడ్ లైన్స్ ఉంటాయి కదా, ఆ మిడ్ లైన్ పైనే ఎగ్జాక్ట్ గా బస్సు ఆగి ఉంది. ఒకవేళ యాక్సిడెంట్ జరిగినది ఎదురెదురుగా జరిగి ఉంటే ఎదురుగా వచ్చిన వాహనాన్ని పోనీ వాడికి హెడ్ లైట్ లేదు, ఇక్కడ మనం చూస్తుంటే హెడ్ లైట్ లేదు, దీనికి హెడ్ లైట్ గమనించకపోయినా కూడా అవతల వైపు నుంచి వచ్చే వాహనాన్ని ఎదురెదురుగా ఢీకొంటే ఇటువైపు హెడ్ లైట్స్ ఉన్నాయి కాబట్టి బస్కి ఆల్రెడీ ఆ వాహనాన్ని గుర్తించి సడన్ బ్రేక్ వేసి ఆగిపోయేవాడు, బస్సును ముందుకు వెళ్ళనిచ్చేవాడు కానే కాదు. సో హెడ్ లైట్ ఉందా లేదా అని ఆటో అవతల వైపు పక్కన పెడితే మన వైపు హెడ్ లైన్స్ ఆల్రెడీ బస్సులో హెడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి హెడ్ లైట్స్ ఉన్నాయి కాబట్టి ఆ అవతల వైపు ఎదురుగా వచ్చేటువంటి వాహనాన్ని గుర్తుపట్టేవాడు. సో ఎదురుగా వచ్చిన వాహనం అంటే ఎస్పీ చెప్తున్న ప్రకారంగా ఎదురుగా వాహనం రాలేదు. ఒకవేళ బస్సే కనుక వెనక నుంచి వెళ్ళిపోయి ఆ బైక్ను ఢీకొని ఉంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ నిజంగానే ఆ బైక్ బస్సు కిందికి దూరుతుందా, మరి వెనక నుంచి వెళ్ళి ఢీకొట్టినా కూడా బస్సు మళ్ళీ బైక్ ఎగిరిపడే అవకాశం ఉంటుంది. సో తక్కువ ఛాన్స్ ఉన్నాయి, బైక్ కిందికి బస్సు కిందికి వెళ్ళి రాక్కుంటూ వెళ్ళడానికి తక్కువ ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే బైక్ని ఢీకొట్టిన తర్వాత బైక్ పర్సన్ పడిపోతుంది, బైక్ కూడా పడిపోతుంది. సో బైక్ పై నుంచి టైర్ ఎక్కితే కానీ లేదంటే బైక్ కిందికి బస్సు కిందికి పూర్తిగా బైక్ దూరిపోయింది కాబట్టి తక్కువ ఛాన్సెస్, బైక్ బస్ కింద దూరడానికి తక్కువ ఛాన్సెస్. సో ఎస్పీ చెప్తున్న మాట ఇంకోటి ఏంటంటే డ్రైవర్ చెప్తున్న ప్రకారంగా ఆల్రెడీ అక్కడ బైక్ పడిపోయింది, ఆ పడిపోయినటువంటి బైక్ పైకి నేను చూడకుండా ఎక్కించాను అనేది డ్రైవర్ చెప్తున్నాడు అని చెప్పి ఎస్పీ మాట్లాడుకొచ్చాడట. అప్పటికే ప్రమాదం జరిగి ఉండి బస్ డ్రైవర్ చూసుకోకుండా ఆ వాహనం పైకి ఆ బైక్ పైకి బస్ ఎక్కించాను, ఇది 3వ మాట. సో దీంట్లో ఏం జరిగి ఉండొచ్చు, ఎదురుగా వచ్చిందా లేదా వెనకాల నుంచి ఢీకొనడంతో బైక్ ఎగిరిపై పడకుండా కిందే ఆగిపోయిందా, తక్కువ ఛాన్సెస్ దానికి మళ్ళీ చెప్తున్నాను. సో 3వ డౌట్ ఏంటంటే ఆల్రెడీ పడిపోయిన ప్రమాదంలో నుంచే ఈ వ్యక్తి బస్సు ఎక్కించాడా. సో ఆల్రెడీ అక్కడ బైక్ రైడర్కి సంబంధించిన మృతదేహం కూడా గుర్తుపట్టని పరిస్థితిలో ఉందట. ఆ మృతదేహం శివశంకర్ దా కాదని కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు పోలీసులు. సో కాబట్టి శివశంకర్ మృతదేహం అయి ఉంటే కనుక ఆల్రెడీ